తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. బండి నడవదా? నాటి బంధమే నాటిదో ఏనాడు తన వేసి ముడి వేసెను. ఈనాటి బంధమే నాటిదో ఏనాడు తన వేసి ముడి వేసెను. ఈనాటి బంధమే నాటిదో మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మన కోసం. మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మన కోసం. తలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది. తలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది. ఈనాటి బంధమే నాటిదో ఏనాడు తన వేసి ముడి వేసెను. ఈనాటి బంధమే నాటిదో జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం. నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం. నీ చేతలలో చిలిపితనం చిత్తాలో వలపుధనం. నీ చేతలలో చిలిపితనో చిత్తాలో వలపుధనం. అనుభవించి దినం దినం పరవశించనా పరవశించి క్షణం క్షణం కలవరించనా. ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెను. ఈనాటి బంధమే నాటిదో ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో. ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో. ఉప్పొంగి ఉరికింది గోదావరి గోదావరి. చెలికాని సరసలో సరికొత్త వధువులో చెలికాని సరసలో సరికొత్త వధువులో తొలినాటి భావాలు తెలుసుకోవాలని ఉప్పొంగి ఉరికింది గోదావరి. ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెను. ఈనాటి బంధమే నాటిదో ఆపు, లాంచి ఆపు, ఆపు, నీకే చెప్పేది ఆపు. ఏమిటండి ఏమిటది? ఎందుకు
ఎందుకు అలా వణికిపోతున్నారు? రాధ లాంచిన ఆపమని, ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలున్నాయి. ఆపమని రాధ, ఆపమని. ఏయ్, నీకే చెప్పేది, నీకే. ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడాలు ఎంతో మారిపోనదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఏమిటి? నన్ను నా రాధను ఈ గోదావరిలో ముత్తాలు గుర్తున్నావా? రాధ, రాధ, నువ్వైనా చెప్పు. ఆపమని, ఆపమని రాధ. పోనీలే బాబు, తిప్పు, లాంఛన వెనక్కి తిప్పు. అట్టగలేండి. ఏమండి? ఏమండి? రాధ, ఏమిటండి? ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారి భవంతులు. ఆ భవంతులు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓవర్ బాబు, నువ్వు ఈ దెయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుంటావు. నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? ఏ నాతో ఎలా కోలం ఆడుతుండవా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఎడ్డూరంగా ఉందే. నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే. నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే అనడం తప్ప. నేనప్పుడు పుట్టాను, అప్పుడున్నాను. కానీ ఏదో మర్చిపోయాను. తాత, ఇప్పుడు చెప్పు, అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి? ఏమిటిదంతా? చెప్పు తాత, అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు? అప్పుడే గోదావరితో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు. మరి పెదబాబు గారు అంటే ఆ నాన్నగోరా? ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరగకముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, మా అమ్మాయి గారు దెయ్యమయ్యారట. ఎవరు? ఎవరా కొత్తకొచ్చింది? ఇంకెవరు బాబు? ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా. ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అర్ధంతరంగా, ఎంత అర్ధాయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు? అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు. అంతా అమ్మేసి ఆళ్ళెళ్ళారు. ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని ఎవరు పోన్న. తాత, మరి ఇంకో అమ్మాయి, ఆ మేకలు తొలుకునే అమ్మాయి గౌరా బాబు. గౌరీ ఏమైంది? ఉంది బాబు. ఉందా? గౌరీ ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది. ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడదీసైన పని చేసింది బాబు. ఏం చేసింది తాత? తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది. ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏలుకుంటాన్ని దాన్ని మోసం చేశాడు. నెల తిరగకుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయాడు. పాపం దాంతో అది పిచ్చిదైపోయింది. ఆ పిల్ల ఎట్టాటిదో, ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్లే చెడిని ముండని తిట్టారు. దాని మీద రాళ్ళు రూపారు. అట్లాగే గోపి గోపి అనుకుంటాం మొన్నటిదాకా ఈదులమ్మట తిరుగుతానే ఉండే. గౌరీ
పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో ఎందుకుందో ఇయ్యాలో రేపో అది రాలిపోద్ది. తాత ఇప్పుడు ఆ గౌరి ఎక్కడుంది? అదిగో బాబు ఆ గోదావరి ఒడ్డున గోపి రాధమ్మలకు 2 సమాధులు కట్టించారుగా, ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు. గోపి, సస్తే నీ చేతుల్లోనే సస్తానన్నా. ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా. నువ్వేమో రావు, దేవుడేమో రోజు నన్ను రమ్మంటున్నాడు. నేను రానని మొండికేశా. ఇంకెంతకాలం దేవుడితో సావుతో పోరాడగలను? నా వల్ల కాదురా. నాలో సత్తువ కూడా లేదు. ఇదే ఆఖరి రోజు. గోపి, నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతం నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతున్నా. గౌరీ 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 వచ్చా, నీకోసం వచ్చా. నిన్ను గెలిపించడానికి, నీ పంతం నెగ్గించడానికి వచ్చా. గౌరీ 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 ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. ఏమిటండి? ఎవరి గౌరీ? ఏమండి? రాధ, గౌరీ, మన గౌరీ. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నా. గౌరీ చిన్నప్పుడు ఎలా ఉంది? విరపూచిన అడవి పువ్వులా నవ్వుతూ, లేడి పిల్లలా గెంతుతూ, అడ్డు ఆపు లేని జలపాతంలా దూకుతూ, పసిబిడ్డలా అల్లరి చేస్తూ, పాటలు పాడుతూ ఎలా ఉండేది? రాధ, చూడు, మన గౌరికి చూడు, చూడు రాధ. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? మంచుంది తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది?
చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఓ పిట్ట మనసు పిసరంతైన ప్రపంచమంతా దాగుంది పిట్ట మనసు పిసరంతైన ప్రపంచమంతా దాగుంది అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఓ ఏం మామా జబ్బు తగిలిందా ఇచ్చానంటే చూడు. ఆనకిద్దు గాని పొద్దుపోయింది ముందు పద రండి ఎక్కడ పోతున్నారా ఎక్కడికే ముందు అమ్మాయి గారు రావాలా? మామా అయ్యారు వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా అమాసా నీకా చెప్పేదే? నేను నీకే చెప్పేది ముందు మనం ఆ దరికి వెళ్ళాలా తర్వాత అమ్మాయి గారు లేక అగా ఆ బాబుని మన దగ్గర అడగో. ఏంటే ఆ, ఉడకా ఉడకో. ఉడకా ఉడకా నీ పిర్ర బద్దలు కొట్టాలా? ఎరా గోపి ఏమిట్రా మీ తగదా అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు నేను చెప్తా అమ్మాయి గారు అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో లేదన్నాడు నా కోపం వచ్చి 4 బాధ తన కోపం వచ్చి ఎర్ర మీద ఓటిచ్చాడు మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దెబ్బ బాధాను అంతే అమ్మాయి గారు ఇంతకు నేను రాలేదనేనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి అది నోరు కాస్త మూయించో. ఏమావా పాట పడతావా మాట కాదు అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలా. ఏం పాఠం ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఎట్టా ఆ, ఏది మాకు చెప్పి చూడు. దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు. ఏమని నడిపించాలి ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమనాలి దిస్ గర్ల్ తీసుగర్లు. కరెక్ట్ ఆ తర్వాత ఏమనాలి అమ్మాయి గారు ఈ పిల్ల ఒట్టి కోతేనా? ఈజ్ వెరీ గుడ్ అనాలి తీసుగర్లు ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు దిస్ గరలు ఇరుసు గడుగుడు పీసు అదే కాదు వెరీ గుడ్ ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి నిజం చెప్పండి ఇంగ్లీష్ వాడుతూ ఏం చెప్పారో ఆరు చెప్పేదేంటే ఇదిగో గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు? గుడ్ అంటే కోతేగా అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు? కాదు వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని హాయ్ అమ్మాయి గారు పెళ్ళయిందా గుడ్డు నీకే గుడ్డు గాడిది గుడ్డు అమ్మాయి గారు మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు ఓ మామా తుడుచుకో మూత తుడుచుకో తో తుడుచుకో ఇదిగో ముసుకో తోక. నీకు చెప్పానంటారా? అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే కొడుతుంది కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో ఎన్ని పేరెంటాలు చేయాలో ఇదిగో వంటింట్లో నుంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను ఏమన్నా ఏమన్నా అదే సవితల్లి చుప్పనాథ సోర్పణక అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టాను. అవునులేండి మీరంటే ఊరంతాను పెద్దమ్మగారు పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి. పలారం ఏం చేయంటారండి?
అన్ని నన్ను అడిగి చేస్తున్నావా? అడుగు మీ అయ్యగారు. బాగుంది, రోజు నన్ను అడిగే చేస్తున్నారా ఏమిటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు. అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి. రేపు రాడకు పెళ్లి చేసి అక్కవారింటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు? ఇదిగో, ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది, తెలుసా? నాన్న, ఏమ్మా ఇంత ఆలస్యమైందే? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. ఆహా. చూడమ్మా, ఈ పూట పలహారం అంటే ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టమే ఉందిలే అమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు. ఇందులో మునిగిపోయేదే ఉంది. పోన్లే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా ఆ మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. ఇదిగో, పెద్దమ్మగారి ఇష్టం బరొట్టే ఖాయం. త్వరగా తగలడు, ఇప్పటికే ఆలస్యమైంది. బాబు ఏంటి అన్యాయం కింద ఉంది? సామాన్ ఏంటి? సామాన్ ఏమంటుడే? మిమ్మల్ని ఏంటయ్యో నీ జోరు? ఆడే నీ గులాంగాడు. నీ కూడా అంతకన్నా గాను తెలుసులే, గవర్నర్ గద్ద పుత్రుడు. నేనెవరో తెలుసా? చిలకలు పిడెళ్ళి సోదడికి వచ్చేస్తా. అంటే రాసుకోరా? ఓ మిత్ర, రాసుకోవాలంటే మనకు తెలియదనుకుంటుండా? ఇందాక నుంచి చూస్తుండా ఏంటే నువ్వు అనేది? వాట్ టు థింక్, అసలు వాట్ టు థింక్ అంట. పూలు బూటు ఇడియట్టు పెసరట్టు. మేము ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా? ఇంగ్లీష్ వచ్చినట్టుంది. బాబు గారు, ఆ ఎదవతో మీకెందుకు గానీ నా పడవలో తీసుకెళ్తాను. పెసలుగా రండి. ఎలాండి ఎలాండి, ఇద్దరికి సరిపోద్ది. ఒరే అప్పిగా, నీ వ్యాపారం అంతా ఆదివారం కదా, ఇయ్యాల ఎందుకు వచ్చావురా? యా, మిగతా రోజులు అన్నాడు గుత్త కొన్నాడేంటే? మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది? ఎవడో యాదవ యాదవ ఎక్కాలి గాని. చూచారండి బాబు, చూచారండి ఎంత మాట అంటుందో. అదే కదా శుద్ధ పొగరమవుతండి బాబు. ఒరే అప్పిగా, దొరగారు మన ఊరికే కొత్త పాపం బొబ్బర్లంకా తీసుకెళ్ళావు. నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళి ఆగుద్ది. ఏడుసార్లేవా బాబు గారు, మీరేం భయపడకండి. మన పడవ బయస్కోపుల్లో పడవలేక బలిగా లాగెత్తుంది. ఒరే తోయ్ తోయ్, పడేవ్ మూతిపల్లి రాతాయి. మనం కూడా పదం గారేమంటుంటే మావా, ఈ అప్పిగాడి పడవలోనే కదా ఆ యాల ఓ కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే. అదంతా ఎందుకు? మొన్న అవాసనాడు అవాసనాడు. అయ్యో ఘోరం ఘోరం, ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే. అదేంటో మావా, అప్పిగాడి పడవ అమాసగా అట్టబడి కోరద్దే. అవునే గౌరీ, అన్నట్టు అమాస్ కదా ఇయ్యాలా? అవునావా? అయ్యో పాపం, అయితే త్వరగా అంతేనంటావా? నాకు ఈత రాదురా. మీరు ధైర్యంగా ఉండడం ద్వారా వాళ్ళ పొల్లు కవులకి ఎంగానే మీ ప్రాణాలు నా ప్రాణం అంటున్నా. నీ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, నాది పెద్ద ప్రాణం. దొరగారు, ఇయ్యే ఆఖరి చూపులు, వెళ్ళొస్తాం, ఏమనుకోకండి. అదో దిక్కుమాలిన ద్వారా వయసు కదా మరి. వాడేవాడు ఆడ సన్యాసే ద్వారా
వాడికి దానికి అలాంటిది ఏమీ లేదు అదన్నది ఆ మాత్రం కూడానా అయితే మరి నమస్కారం బాబు గారు. రాజు నువ్వా ఎప్పుడు రావడం? ఎన్నాళ్ళకి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. జోళ్ళు ఇప్పండి బాబు గారు. చూడలే ఇప్పండి మరి ముందు. ఒరేయ్, అవి పాత అయిపోయారా నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సింది. ఇప్పండి. అప్పటిస్తుందా? అరే ఎందుకట్రా ఈ అవస్థ? లేలే. అక్కాయ్ ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే అక్కాయ్. చూస్తున్నాగా, చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలా ఉన్నారే కానీ ఒంట్లో వీసం ఎత్తు ఓపిక లేదురా. పుట్టిందిరా దాని మాట నమ్మకం. స్టాప్. అక్కాయ్ ఎందుకు ఆ విచారం? ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి? అర్ధబలం ఉంది, అంగబలం ఉంది. రెండు చేరితే ఐ మీన్ అర్ధం ప్లస్ అంగం అర్ధాంగి బలం ఉంది. అర్ధాంగి బలం నాకెక్కడుంది లేదా? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు. ఏమొస్తుందో చూసుకో. ఆ బాగారింపులు ఆ ఎత్తలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలే అక్కాయ్, అవన్నీ నాకు వదిలేసాయి. బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో. ఓహో సరే. మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ కొన్నాను నేను చూసుకుంటా నా కాళ్ళతో. ఆ చేతులు ఐఎమ్ సారీ చేతులు ఉండేవండి. అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వేం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను. ఆ నోరు కూడా తీసేరా. బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది.